ఈరోజు ఈ ప్రపంచంలో కల్లా ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశంలో అనేక మతాలు, కులాలు, జాతులు కలిసి ఉన్నటువంటి నేతృత్వంలో మరి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి సుమారుగా 75-76 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఈ దేశంలో అంటే మీరు గమనించవచ్చు, ఈ ప్రకాశం జిల్లా మరి రెజోడు నియోజకవర్గం, కొండేపి నియోజకవర్గంలో ఇక్కడ సింగరాయకొండ సర్కిల్, కేపిట్రకుంట, జరుగుమల్లి మండలం, ఇక్కడ నవభారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికి దార్శనికుడు, మరి ప్రపంచ మేధావి, జ్ఞానానికి ప్రాతికైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమం నిన్నగాక మొన్న ఈ జయంతి కార్యక్రమం రోజున ఈ కేపిట్రకుంటలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులైనటువంటి నా రక్త బంధువులు కోలాహలంగా కన్నుల పండుగతోటి మిరిమిట్లు కులిపించేటటువంటి సంబరాన్ని జరుపుకున్నటువంటి నేతృత్వంలో ఆనవాయితీగా జరుపుకుంటున్నారు ఎప్పటి నుంచో. అయితే ఇలాంటి సందర్భంలో ఈ యొక్క అంబేద్కర్ గారి బొమ్మను మరి ఊరేగింపుగా తీసుకెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వారందరూ ఏకమయ్యి మరి ఈ ఊరేగింపును అడ్డుకోవడం జరిగింది. ఇది సాంప్రదాయమేనా, సబబేనా? ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే మరి ఈ దేశానికి దిశ నిర్దేశించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక దేవుడైతే, యుగపురుషుడైతే ఆయన విగ్రహాన్ని ఊరేగింపుని ఆపుతున్నటువంటి ఈ యొక్క తీరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. అయితే వెనువెంటనే ఈ యొక్క కేపిట్రకుంట ప్రాంతానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, డిఎస్పీ గారు అందరూ వెళ్ళటం జరిగింది. మా యువకులు, దళిత యువకులు, మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు సామూహికంగా, సాంప్రదాయంగా మేము యథావిధిగా 10-15 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని చేసుకుంటే ఈరోజు కావాలని నెపంతో, కుట్రతోటి అంబేద్కర్ గారి మరి చిత్రపటాన్ని ఊరేగింపును ఆపడం జరిగింది ఈ అగ్రకులాల వారు. కాబట్టి దీన్ని ఏది ఏమైనా మా దళిత సంఘాల దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని రేపో ఎల్లుండో మేము అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి, లేదా జిల్లా ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో, అక్కడ స్వయాన మన క్యాబినెట్ మంత్రి, నేను మాలవని కదా అంటారంట ఆయన, వాస్తవంగా నాకైతే తెలియదు, నాతో అనలేదు, క్యాబినెట్ మంత్రి అయినటువంటి స్వామి గారిని కలిసి ఈ కేపిట్రకుంటలో నవభారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికి దార్శనికుడు అంబేద్కర్ గారి చిత్రపట ఊరేగింపుకు అనుమతిస్తారా లేదా, ఈ ఊరిలో తిరిగేటటువంటి అర్హత లేదా, మాకు ఊరేగింపు చేసుకునేటటువంటి అర్హత లేదా అని అడిగి ఏది ఏమైనా అన్ని దళిత సంఘాలు, కుల సంఘాలతోటి కలిసి ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని యథావిధిగా జరిగే విధంగా చేస్తానని ఈ యొక్క కేపిట్రకుంటలో ఉన్నటువంటి మా మాల సోదరులందరికీ, దళిత సంఘాలందరికీ, దళితులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున చేదోడు వాదాడుగా ఉండి ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.